గడచిన కాలమంతా సంరక్షించి సజీవుల లెక్కలలో భద్రపరుచున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ రీతిగా నాయన మీ పాదాల చెంత చేరి ఈ దినాన మరొక్కసారి విలువైన మీ మాటలను ఆలోచించడానికి మీరిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవా మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. జీవము కలిగిన మీ మాటలను, మా జీవితాలను వెలిగించే మీ మాటలను తండ్రి ఆలోచించబోతుండగా మీ మాటలలో ఉన్నటువంటి సారాంశమును నాయన మేము గ్రహించినట్లుగా, గ్రహించి పాటించగలిగినట్లుగా మీ సహాయమును మాకు దయచేయమని, అయా పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మమ్మలను బలపరిచి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయంతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలను ప్రేమించి ఈ సమయానికి మనలను నడిపించినటువంటి ఆ దేవాది దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులను స్తోత్రములను సమర్పించుకుంటూ ఆరాధన కార్యక్రమానికి చేరి వచ్చిన సహోదరి సహోదరులైన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు. ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ దైవగ్రంథమైన బైబిల్లో నుండి ఒక చక్కటి అంశాన్ని మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యము ప్రకటించబడుతుంది గనుక ఎవరు అనాలోచనగా ఉండొద్దు, ఎవరు అశ్రద్ధగా ఉండొద్దు, ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకమైనటువంటి స్థితిలోనే ప్రకటించబడుతున్నటువంటి దేవుని మాటలను విని గ్రహించేవారిగా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రియులరా, మంచిది. ఈ సమయంలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశము నోరు తెరవకుండా చెప్పే అబద్ధము. మన అంశము నోరు తెరవకుండా చెప్పే అబద్ధము. ప్రియులరా, నోరు తెరవకుండా చెప్పే అబద్ధము అంటే కంగారు పడకండి. నోరు తెరవకుండా అబద్ధం ఎలా చెప్తారండి అని. అదే మన అంశం. ఇంతకు నోరు తెరవకుండా చెప్పే అబద్ధం ఏమిటో ఇప్పుడే చెప్తాను మీకు. మళ్ళీ అంశంలోకి వెళ్ళి చాలా విషయాలు మాట్లాడుకునే వరకు వద్దు, ఇప్పుడే చెప్తాను. గత వారం దైవ సేవకులు ప్రభుకినన్న గారు మన మధ్యకు వచ్చారు. అయితే అంతకుముందు వారం ఒక అంశాన్ని మనం మాట్లాడుకోవటం జరిగింది. అంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి అంశం మీకు గుర్తుందని అనుకుంటున్నాను. ఏమిటి అంశము? ఓ వేషధారి జాగ్రత్త అని వేషం చేసే మోసాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రియులరా, వేషధారణ అనేది ఎంత ప్రమాదకరమైనదో మనం మాట్లాడుకోవటం జరిగింది. అయితే ఈ వారం మన అంశము దానికి కొనసాగింపు అన్నటువంటి విషయాన్ని గమనించండి. అంటే ఈ వారం కూడా మనం దేని గురించి మాట్లాడుకుంటామంటే వేషధారణ గురించే మనం మాట్లాడుకుంటాము. ఆ రోజు వేషం చేసే మోసం అన్నటువంటి అంశాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు ప్రియులరా, ముగింపులో ఈ అంశానికి సంబంధించినటువంటి రెండు ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయని మీకు చెప్పడం జరిగింది. ఆ ముఖ్యమైనటువంటి రెండు విషయాలను ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. ఈరోజు మాట్లాడుకునేటువంటి అంశానికి నోరు తెరవకుండా చెప్పే అబద్ధం. ఏమిటి నోరు తెరవకుండా చెప్పే అబద్ధం అని మనం ఆలోచించగలిగితే ప్రియులరా, అది వేషధారణ అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అంటే వేషధారణ అనేది ఎలాంటిదని మనం ఆలోచించగలిగితే అది నోరు తెరవకుండా చెప్పే అబద్ధమే వేషధారణ అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ప్రియులరా, సర్వసాధారణంగా అబద్ధం చెప్పాలంటే పెదాలు కదలాలి, నోరు తెరవాలి. కానీ నోరు తెరవకుండా అబద్ధాన్ని చెప్పగలుగుతామంటే చెప్పగలుగుతాం ప్రియులరా. అలా ఎలా అంటే వేషధారణ వలన అబద్ధాన్ని, ఉన్నది వాస్తవాన్ని దాచిపెట్టి లేనిదాన్ని కనపరచడానికి ప్రయత్నం చేయటమే వేషధారణ అన్నటువంటి విషయాన్ని ఇప్పటికే మాట్లాడుకున్నాం కనుక ఈ వేషధారణ అనేది ప్రియులరా గమనించాలి. నోరు తెరవకుండా చెప్పే అబద్ధము అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. మీకు చెప్పాను, మళ్ళొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. అదేమిటంటే వేషధారణ అంటే ఏమిటి, అంటే వేషధారణ అంటే ఏమిటన్న దానికి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తారు. తనలో లేని లక్షణాలను ఉన్నాయన్నట్టుగా చూపించటమే వేషధారణ. తనలో లేని లక్షణాలను ఉన్నాయని చూపించటమే వేషధారణ. తనలో ఉన్నటువంటి చెడు ఉద్దేశాలను దాచిపెడుతూ వాటికి ముసుగు వేస్తూ నిజాయితీ అన్నటువంటి ముసుగును ధరించుకొని ప్రవర్తించటమే వేషధారణ అన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి ప్రియులారా. ఈ వేషధారణ అనేది ఎంత ప్రమాదకరమైనదో మనం మాట్లాడుకున్నాం మొదటి భాగంలో. ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే వేషధారణ అనేది ఆ వేషధారణ కలిగి ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే అది నష్టపరచదు, కానీ
దాని ప్రభావం అనేది ఇతరుల మీద కూడా ఉంటుందన్నటువంటి విషయాన్ని ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి క్రైస్తవులైన వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తంలో కడగబడిన వారు యథార్థంగానే జీవించాలన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. మన మాటలలో, మన చేతలలో దేవుడు కోరుకున్నటువంటి యథార్థత అనేది ఖచ్చితంగా కనపడాలి. యథార్థత కనిపించకుండా ప్రియులారా, యథార్థత స్థానంలో అబద్ధం అనేది మన జీవితంలోనికి ప్రవేశిస్తే గమనించాలి, మనం వేషధారులుగా మారిపోయామన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే వేషధారణకు ప్రియులారా సాధ్యమైనట్టుగా కాదు, అసలు వేషధారణకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, దేవుడు పై వేషాన్నే దేవుడు అంగీకరించట్లేదు. అంటే దేవుడు ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ చెప్పిన మాట, పురుషుడు స్త్రీ వేషము ధరించకూడదు, స్త్రీ పురుష వేషము ధరించకూడదు. అలా ధరించిన వారు యెహోవాకు హేయులు అని మనం మాట్లాడుకోవటం జరిగింది. అంటే స్త్రీ పురుషులు తమ పై వేషాన్ని మార్చుకుంటుంటేనే దేవుడు సహించట్లేదంటే అసలు మొత్తానికే మనిషి వేషధారిగా మారిపోతే ప్రియులరా దేవుడు ఏమాత్రం కూడా అంగీకరించడు అన్నటువంటి వాస్తవాన్ని ఈ సమయంలో మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. అందుకనే ఈ వారం నోరు తెరవకుండా చెప్పే అబద్ధమైనటువంటి వేషధారణ గురించి మరికొన్ని సంగతులను మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా, ఏకాగ్రతతో ప్రకటించబడుతున్నటువంటి దేవుని మాటలను విని గ్రహించేవారిగా ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. మొదటి భాగంలో మనము చూడనటువంటి వచనాలు ఈ రెండో భాగంలో మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. తిమోతికి పౌలు గారు రాసినటువంటి రెండో పత్రిక, తిమోతి గారికి పౌలు గారు రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయము, దయచేసి అందరూ బైబిల్ చూడండి. తిమోతి గారికి పౌలు గారు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము, మీరు 1వ వచనము నుండి 5వ వచనం వరకు చూడండి ప్రియులరా. తిమోతి పత్రిక రెండవ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలను చూద్దాం. నేను చదువుతుంటాను, దయచేసి చూడండి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. 5వ వచనం జాగ్రత్త చూడండి. ఇలాంటి వారు పైకి అలాగే కనిపిస్తారంటే పైకి అలా కనిపించరంట. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నవి ఏవైతే ఉన్నావో లక్షణాలు, అలాంటి లక్షణాలతోనే పైకి కనిపిస్తారంటే కనిపించరంట ప్రియులరా. ఎలా ఉంటారంట వాళ్ళు? పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉండురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండు తిమోతి అని పౌలు గారు చెప్తున్నారు ప్రియులరా. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే ఇది వేషధారణ. లోపల వాస్తవం ఒకటైతే పైకి మాత్రం భక్తిపరులుగా కనిపించటం ప్రభునందు ప్రియులరా. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. కాబట్టి వేషధారణ అనేది ఏమాత్రం అనేది దేవుడు ఆమోదించరు అన్నటువంటి వాస్తవాన్ని ప్రియులరా ఇక్కడ మనం గమనించుకోవాలి. అయితే గలతీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది. గలతీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది. కొంచెం ఆ వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. మొదటి భాగంలో ఆ వాక్యాన్ని మనం చదువుకోలేదు, చూద్దాం ప్రియులారా. గలతీలకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, దయచేసి చూడండి ప్రియులారా. గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దామండి. 2వ అధ్యాయము 6వ వచనం. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు, వారెంతటి వారైనా నాకు లక్ష్యము లేదు అని చెబుతూ పౌలు గారు అంటున్నటువంటి ఒక మాట, దేవుడు నరుని వేషము చూడడు. దేవుడు నరుని వేషము చూడడు. కింద ఫుట్ నోట్లో ఏముందండి? నరుని ముఖమును అంగీకరించడు అని మనం చదువుకుంటున్నాం ప్రియులరా. దేవుడు దేనిని చూడడంట? నరుని వేషమును దేవుడు చూడడు అని మనం మాట్లాడుకుంటున్నాం. నేను ఎందుకు ఈ వచనాన్ని చూపించవలసి వచ్చిందంటే, మనం ద్వితీయోపదేశకాండంలో చదువుకున్నాం, స్త్రీ పురుష వేషం ధరించుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం ధరించుకోకూడదు, అలాంటి వారు దేవునికి అసహ్యులని మనం చదువుకున్నాం.
కానీ గలతీలకు రాసినటువంటి పత్రికను మనం చదువుతున్నప్పుడు దేవుడు నరుని వేషము చూడడు అని మాట్లాడుకుంటున్నటువంటి వచనం, ఆ వచనానికి ఒకవేళ ఏమైనా వ్యతిరేకంగా అనిపిస్తుందా? ఆలోచిద్దాం ప్రియులరా. ఎందుకంటే కొంతమంది ఈ వచనాన్ని ఆధారం చేసుకొని క్రైస్తవులుగా మనము అలంకరించుకున్నా పర్వాలేదు, క్రైస్తవ స్త్రీలు లేక క్రైస్తవ పురుషులు అలంకరించుకోవటం అనేది దేవుని రాజ్యానికి ఆటంకమే కాదని బోధించేశారు ప్రభునందు ప్రియులారా. ఈ వచనాన్ని బట్టి క్రైస్తవ స్త్రీ పురుషులకు అలంకరణ అనేది దేవుని రాజ్యానికి ఆటంకం కాదు. అంటే క్రైస్తవులకు అలంకరణలో ప్రభునందు ప్రియులారా ఎలాంటి షరతులు వర్తించవు, ఎవరిష్టం వారిది ఎలాగైనా సరే అలంకరించుకోవచ్చు అన్నట్టుగా ఒక సందేశాన్ని ఇచ్చేశారు కొంతమంది. ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి మాట అలంకరణకు సంబంధించినటువంటి విషయం కాదు. ప్రభునందు ప్రియులారా, అలంకరణకు సంబంధించినటువంటి విషయం కాదు. దేవుడు నరుని వేషమును చూడడు, దేవుడు నరుని ముఖాన్ని పట్టించుకోడంటే దాని ఉద్దేశం ఏమిటంటే ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు ఆ వ్యక్తి యొక్క హోదా గమనించాలి, ఆ వ్యక్తి యొక్క అందము, ఆ వ్యక్తి యొక్క లేక పదవి లేక ధనము, వీటన్నిటిని కూడా పరిగణలోనికి తీసుకోవడానికి చెప్పటానికి చెప్పబడినటువంటి వచనం అది. మనందరికీ తెలుసు, ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు దావీదు గారిని అభిషేకించడానికి వెళ్ళారు. దావీదు గారి తండ్రి అయినటువంటి యెషయాని పిలిపించి నీ కుమారులను రమ్మని ఆయన చెప్పినప్పుడు ప్రియులారా అక్కడ ఏం జరిగిందో మనందరికీ తెలుసండి. ఏం జరిగింది అక్కడ? దావీదు గారు తప్ప అందరూ వచ్చారు. సమూయేలు గారు అనుకుంటున్నారు చూసిన వారిని, ఇదిగో దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఇతడై ఉంటాడేమో అని చెప్పేసి అనుకున్నప్పుడు దేవుడు చెప్పిన మాట మనకు గుర్తులేదా? ఏం చెప్పాడండి దేవుడు? సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము, దయచేసి అందరూ బైబిల్ చూడండి. తీశారా? సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టుకుము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసి ఉన్నాను, మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. అది విషయం అండి. క్రీస్తునందు ప్రియులరా, నరుని వేషము దేవుడు చూడడంటే దాని అర్థం ఏమిటండి? మనుషులు దేన్నైతే పట్టించుకుంటారో దేవుడు దాన్ని పట్టించుకోడు. వారి రూపాన్ని బట్టి, వారి అందాన్ని బట్టి గమనించాలి, వారి ఎత్తును బట్టి, వారి ధనాన్ని బట్టి, వారి హోదాని బట్టి ప్రియులరా దేవుడు ఎన్నుకోడన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. అదే అక్కడ చెప్పిన మాట. కాబట్టి గలతీలకు రాసినటువంటి పత్రికలో చెప్పబడినటువంటి మాట ఏదైతే ఉన్నదో ప్రియులరా, అది అలంకరణకు సంబంధించినటువంటి విషయం కాదు. దేవుడు నరుని వేషం చూడడు కాబట్టి మీరు ఎలాగైతే అలా అలంకరించుకోండి అని దేవుడు చెప్పట్లేదు. క్రైస్తవ అలంకరణకు కొన్ని పరిధులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవ అలంకరణకు కొన్ని పరిధులు ఉన్నాయి. మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన తర్వాత ప్రభునందు ప్రియులరా ఏ విషయంలో కూడా ఎవరికి మనము ఆటంకంగా అభ్యంతరకరంగా ఉండకూడదు. అమ్మ వింటున్నారా? యేసుప్రభు వారి రక్తంలో కడగబడిన తర్వాత ఏ విషయంలో కూడా మనం ఎవరికి ఏ విధంగా ఆటంకంగా అభ్యంతరకరంగా ఉండకూడదు. పౌలు గారంట తన సహోదరునికి ఆటంకం కలగకుండానట్లుగా మాంసం తినట్టు మానేశాడంట. క్రీస్తునందు ప్రియులారా, ఇప్పుడు మనం గమనించాలి, మన అలంకరణ వలన ఇతరులు అభ్యంతరపడితే, బైబిల్లో ఒక మాట ఉంటుందండి, మనం పట్టించుకోగాని దేవుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యం అది. ఏమిటా వాక్యం అంటే, ఇదిగో దేవుడు నిర్మించినటువంటి అవయవాలకు ఇంక ఎక్కువగా అలంకరణ అవసరం లేదంట, దానికి ఎక్కువగా మీరు డెకరేషన్ చేయాల్సిన అవసరం లేదు అని దేవుడు చెప్పడం జరిగింది. ప్రియులారా, నాకు తెలిసి పోయిన వారం విన్నట్టున్నారు దైవ సేవకులు చెప్పినటువంటి మాట. శరీరానుసారమైనటువంటి మనసు కలిగిన వారు, ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగిన వారు ఎలా ఉంటారన్న దాని గురించి విన్నప్పుడు, శరీరానుసారమైనటువంటి మనసు కలిగిన వారు దేని మీద మనసు పెడతారమ్మా? ఇక దీని మీదే. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, వద్దు అలంకరణ వద్దు. చక్కగా ఉన్నటువంటి రూపాన్ని పాడు చేసుకోమాకండి లేనిపోని వాడి. అర్థమవుతుందండి? లేనిపోని వాడి చక్కగా ఉన్నటువంటి రూపాన్ని పాడు చేసుకోవద్దు. అర్థమవుతుందండి? మనం అలంకరించుకున్న దేహం అనేది ఏదో ఒక రోజు కనపడకుండా వెళ్ళిపోతుంది, అలంకరించుకోకపోయినా వెళ్ళిపోతుంది. అర్థమవుతుందమ్మా? కాబట్టి మన అలంకరణ అనేది ఎదుటివారికి ఆటంకం అభ్యంతరం కలగకుండా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించాలి ప్రియులారా. ఒకవేళ
మీకు అలంకరించుకోవాలని ఉంటే దేవుడు అంటున్నాడు ఒక విషయంలో మీకు ఆటంకమే లేదు. ఎంత అలంకరించుకుంటారో అంత అలంకరించుకోమన్నాడు. ఏ విషయంలో తెలుసా? హృదయాన్ని అలంకరించుకునే విషయంలో. మీరు ఎంత అలంకరించుకుంటారో అలంకరించుకోండి చక్కటి లక్షణాలతోని దేవుడు తెలియజేయడం జరిగింది ప్రియులారా. మంచిది. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము మరొకసారి 7వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. చివరి మాట ఒకసారి చదవండి. నేను అతను త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు, యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా. దేవుడు దేన్ని లక్ష్య పెడతాడంట? హృదయాన్ని లక్ష్య పెడతాడు. అయితే హృదయాన్ని లక్ష్య పెట్టగలిగిన వాడు, గమనించాలి, దేవుడు మాత్రమే. హృదయాన్ని లక్ష్య పెట్టగలిగిన వాడు, హృదయాన్ని పరిశీలించగలిగిన వాడు, హృదయాన్ని అంతరంగంలో ఏముందో చూడగలిగినటువంటి వాడు దేవుడు అనబడుతున్నటువంటి ఆయన మాత్రమైనటువంటి విషయాన్ని గమనించుకోవాలి ప్రియులారా. కొన్ని వచనాలు చూద్దాం దీనికి సంబంధించి. కీర్తనల గ్రంథము 7వ కీర్తన, దయచేసి అందరూ బైబిల్ చూడండి. కీర్తనల గ్రంథము 7వ కీర్తన 9వ వచనం. కీర్తనల గ్రంథం 7వ కీర్తన 9వ వచనంలో ఏముందంటే, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా అని మనం చదువుకుంటున్నాం ప్రియులరా. దేవుడు దేన్ని పరిశీలిస్తాడంట? హృదయాలను అంతరింద్రియములను దేవుడు పరిశీలిస్తాడంట. ఎంత అద్భుతం! చూద్దాం, ఇంకా చూద్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం. చాలా వచనాలు ఉన్నాయి, కొన్నే చూపిస్తున్నాను మీకు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము దయచేసి చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం. వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఈయన ఎంత పరిశోధించగలుగుతాడు మనల్ని అంటే, గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఎంత పరిశోధించగలుగుతాడంటే, ఇంకా బాగా చెప్పాలంటే మన గురించి దేవునికి ఎంత తెలుసు అంటే, మన దేవునికి మన గురించైనా మనకు తెలియదేమో కానీ ఆయనకు మనకు తెలిసిన దానికంటే ఎక్కువ తెలుసండి ప్రియులారా. ఆయనకు మన గురించి అంత తెలుసు ఆయనకు. 139వ కీర్తన ఒకసారి చూడండి, ఎంత తెలుసో అక్కడ రాయబడిందో చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 1వ వచనం నుండి కొన్ని మాటలు చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 139వ కీర్తన నేను చదువుతుంటాను, దయచేసి చూడండి, వచనాలు ఎక్కువ ఉన్నాయి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుక రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. 7వ వచనం చూద్దాం, 7-8 వచనాలు. నీ ఆత్మయొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశముకి ఎక్కినను, అక్కడ నీవు ఉన్నావు. నేను పాతాళమందు పడుకొనినను, నీవు అక్కడనూ ఉన్నావు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, అంటే మన గురించి దేవునికి తెలియనిదేమీ కూడా లేదు ప్రభునందు ప్రియులారా. కానీ మనం ఏం చేస్తుంటామంటే, మన గురించి మనకేం తెలియదు, కానీ భారీ డైలాగులు, నా గురించి నీకు తెలియదు అంటుంటాం. నీ గురించి నీకే తెలియదు, నాకెలా తెలిసిద్ది? ఏం చెబుతుంటారు? నా గురించి నీకు తెలియదు అంటుంటారు. నీ గురించి నీకే తెలియదు, నాకెలా తెలిసిద్ది? నీ గురించి, నా గురించి, అందరి గురించి ప్రభునందు ప్రియులరా ఎవరికి తెలుసు అంటే, పరమందు ఉన్నటువంటి దేవుని తెలుసు. ఎంత తెలుసు అంటే అంతా తెలుసండి, అంతా తెలుసు. బైబిల్లో దమస్కు మార్గంలో పౌలు గారు ప్రభు చేత పట్టబడ్డాడు. మీకు తెలుసు కాబట్టి చెప్పుకుంటూ వెళ్తున్నాను. నువ్వెవరు ప్రభు అన్నాడు. నీవు హింసించుతున్న క్రీస్తు నేనే అన్నాడు ఆయన. అయిపోయింది ఇంకక్కడ. అసలు ఎలా మారిపోయిందంటే, పూర్తిగా క్రైస్తవ చరిత్రకే ఒక మంచి దాన్ని ముందుకు తీసుకువెళ్తానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక మంచి సాధనంగా పౌలు గారు మారారు, మనకు తెలుసు ప్రియులారా. అయితే పాప చూపోయింది. ఎవరింటికి పంపించారు? జాగ్రత్తగా అననీయ ఇంటికి పంపించారు. ఇప్పుడు అననీయ ఇంటికి కాదు అననీయ ఇంటికి పంపించలేదు. అననీయ ఇంటికి పంపించక మునుపు అననీయాని పంపిస్తున్నాడు దేవుడు పౌలు గారి దగ్గరికి. ఇంకా సౌలు గానే ఉన్నాడులేండి. ఎక్కడున్నాడని చెప్తున్నాడు తెలుసా? అడ్రస్ ఎలా చెప్తుంటాడు తెలుసా? సరే చూద్దామండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 9వ అధ్యాయమా.
అపోస్తలుల కార్యములు దయచేసి చూడండి. 8 9 అమ్మా 9 9వ అధ్యాయం మనం చూస్తే 11వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 11వ వచనం, లేకపోతే 10 నుంచి చదువుదాము. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతని పిలువగా అతడు ప్రభు ఇదిగో నేను ఉన్నానా నేను. 11 చూద్దాం. అందుకు ప్రభు నీవు లేచి చూడండి, తిన్నది అనబడినటువంటి వీధిలోనికి వెళ్ళి యోదాను వానింట తార్సువాడైన సౌలను వాని కొరకు విచారించుము, అతను నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడెక్కడో పౌలు గారు ప్రార్థన చేస్తుంటే దేవునికి ఎలా తెలిసిందండి? ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదు. ఏ వీధంట అది? తిన్నది అనబడినటువంటి వీధంట. అంటే ఏ వీధిలో ఉన్నాడో కూడా తెలుసా దేవునికి? క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే దేవునికి చాలా తెలుసండి. మనమే ఏమనుకుంటుంటామంటే దేవునికి ఏం తెలియదు అనుకుంటూ తెలియదు అన్నట్లుగా ఒక్కోసారి ఏం చేస్తామంటే నీకు రహస్యం చెప్తాను పక్కరా అంటాం. అది రహస్యమే కాదు, ఎందుకు? అది దేవునికి తెలుసు. నీకు మంచి మాట చెప్పాలి పక్కరా అంటాం. పక్కకు తీసుకొచ్చిన తర్వాత ఏదో చెవులో ఊతుంటాం బుస్ 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 అని. ప్రియులా, మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలియాలండి. దేవుణ్ణి ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయడానికి వెళ్ళలేదు ప్రభునందు ప్రియులారా. ఈరోజు ఇక్కడ ఎంతమంది ఉన్నామండి? సుమారు ఒక 30 మంది ఉన్నాం అనుకోండి. ఒక్కసారిగా 30 మంది లేకపోతే 50 మంది ఉన్నటువంటి వారందరూ అందరూ మాట్లాడటం ప్రారంభించారండి. ఒక్కసారిగా ఎలా ఉంటుంది చెప్పండి? అందరూ ఒక్కసారిగా మాట్లాడటం ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? ఒకసారి దేవునికి స్తోత్రం అనండి అందరూ గట్టిగానండి. ఎలా ఉందో చూడండి. అలాగ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎలాగుంటుంది? ఎవరేం మాట్లాడుతున్నారో తెలీదు. అప్పుడు ఏమంటారు? కొంచెం పెద్ద మనుషులు లేచి ఆగండి, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి అంటారు. అవునంటారా కాదంటారా? అర్థం కావట్లేదు, ఒకరి తర్వాత మాట్లాడండి అంటారు. ఈ విషయం మనకు అర్థమైతే ప్రియులరా, ఇప్పుడు జాగ్రత్త చెప్తాను వినండి. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారమ్మా ప్రజలు? సుమారు 900 కోట్ల మంది, 800 కోట్ల మంది, 8 నుంచి 900 అనుకోండి. సుమారు 800 కోట్ల మంది ప్రపంచంలో ప్రజలు ఉన్నారు. గమనించండి, 800 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందరూ ఒక్కసారి మాట్లాడినా కూడా ఎవరేం మాట్లాడుతున్నారో వినగలిగినటువంటి శక్తి కలిగిన వాడే దేవుడు ప్రభునందు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఎలాంటి వాడంట ఆయన? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక్కసారిగా మాట్లాడితే ఎవరేం మాట్లాడుతున్నారో ఎవరి వర్షన్ వాళ్ళది వినగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగిన వాడే దేవుడు ప్రభునందు ప్రియ. ఎప్పుడు దేవుని తక్కువ అంచనా వేయకూడదండి. మనం ఏమనుకుంటుంటామంటే మనం చేయాల్సినంత కూడా చేసేసి దేవుని దగ్గరకు వచ్చేసేసి దేవుడు అమాయకుడు అన్నట్లుగా మనం బిల్డప్ ఇస్తుంటాం. అస్సలు చెల్లుబాటు కాదు. ఆయన మన హృదయ రహస్యాలను ఎరిగినవాడు అంట. ఆయన హృదయాలను పరిశీలించేవాడు, హృదయాన్ని పట్టించుకునేవాడు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా. జాగ్రత్తగా విషయాలను ఆలోచిస్తే మనం కూర్చోవటం తెలుసంట, మనం నిలబడటం తెలుసంట, మనం పడుకోవటం తెలుసంట, మనం లేవటం తెలుసంట, మన నోట మాట రాకమునిపై ఏం మాట్లాడుతున్నాం అన్నటువంటి విషయం కూడా ఆయనకు తెలుసంట ప్రియులారా. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. ఇప్పుడు ఈ దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి? ఇలాంటి దేవుని దగ్గర దేవుని పిల్లలైన వారు ఎలా బ్రతకాలి ప్రియులారా? లోకంలో ఉన్నవాడికి దేవుడు అంటే లెక్కలేదనుకోండి, పక్కన పెట్టండి. దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఈరోజు క్రైస్తవులుగా విశ్వాసులుగా దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నటువంటి మనం ఎలా ఉండాలని అంటున్నాను. ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలంటారా లేదంటారా? జాగ్రత్తగా ఉండాలంటారా లేదంటారా? బ్రతికే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలండి? మాట్లాడే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? ప్రవర్తన విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం చేసేది మనుషులకు తెలియకపోవచ్చేమో కానీ దేవునికి మాత్రం సమస్తము తెలుసు అన్నటువంటి వాస్తవాన్ని ఈ సమయంలో గుర్తుపెట్టుకోవాలి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. నేను చదువుతుంటాను, దయచేసి చూడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19 నుండి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము అని చెప్తూ, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. అర్థమవుతుందండి? ఏం చేయాలంట? దేవుడు అన్నీ ఎరిగిన వాడంట.
మన హృదయం ఏం చేస్తుందంట? దోషారోపణ చేస్తుందంట దేవుని ఎదుట సమ్మతిపరచుకోవటానికి. మనం కూడా ఏం చేయాలి? జాగ్రత్తగా, దేవునికి అంతా తెలుసు కాబట్టి ఎక్కడ యాక్షన్ చేసినా పర్వాలేదు, కానీ దేవుని దగ్గర యాక్షన్ చేయకూడదు అన్నటువంటి ఆలోచనతో మనం బ్రతకాలి ప్రభునందు ప్రియులారా. యాక్షన్ అందామా, యాక్టింగ్ అందామా? యాక్టింగ్ అందాం, బాగుంటుంది. యాక్టింగ్ అంటే నటనే కదా. సర్వసాధారణంగా నటన ఎవరు చేస్తారు చెప్పండి? నటులు చేస్తారు. చూడండి, ఆయన ఎలా ఉంటాడు? కేజీ కండ కూడా ఉండదు ఆయనకు. ఒక 100 మందిని గాల్లోకి ఎగరేస్తూ ఉంటాడు అనమాట. ఏమీ లేదు, అసలు చూసేవాడు ఏం లేదు, పిచ్చి పట్టాలి, అలా ఉంటుంది. అది వాస్తవమా? కాదు, అది నటనది. అతను వేషం వేసుకున్నాడు, అతను వేషధారి. వాస్తవం అది కాదు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ ఈరోజు క్రైస్తవులు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని దగ్గర వేషధారులుగా బ్రతకూడదు. చాలా విషయాలు మనం మాట్లాడుకున్న వేషధారణ గురించి. అయితే ఈరోజు 2 ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను ప్రియులారా. వేషధారణలో 2 రకాలు మనకు కనిపిస్తుంటాయి, గుర్తుపెట్టుకోండి. ప్రాముఖ్యంగా 2 రకాల వేషధారణ మనకు కనిపిస్తుంటుంది. ఒకటి, దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపాలను చేస్తూ, వీటిని రహస్య పాపాలని కూడా అనొచ్చు. దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపాలను చేస్తూ పైకి మాత్రం భక్తిపరులుగా చలామణి అవటం. తిమోతి గారు రాసినటువంటి పత్రికలు అదే చూసాం మనం. 2వ పత్రిక 3వ అధ్యాయం 1-5 వచనాలు అదే ఉంది. లోపల ఉండాల్సినటువంటి కల్మషమంతా కూడా ఉంది, దేవునికి నచ్చనివన్నీ కూడా లోపల ఉన్నాయి, దేవునికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. కానీ పైకి ఎలా ఉన్నారంట? భక్తిపరులు. వీళ్ళని ఏమన్నాము? వేషధారులు అన్నాం ప్రభునందు ప్రియులారా. వేషధారులే వీళ్ళు. అంటే వేషధారణలో ఒక రకం ఏమిటంటే, పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ, దేవునికి అసహ్యమైనటువంటి కార్యక్రమాలను చేస్తూ, దేవుని బాధ పెట్టేటువంటి కార్యక్రమాలను చేస్తూ ప్రియులరా, పైకైతే భక్తిపరులుగా కనిపించటం, ఇది వేషధారణ. ఇది ఒక రకం. అయితే రెండోది ఎలా ఉంటుందంటే, భక్తిపరులే కానీ తాము చేసేటువంటి భక్తి నలుగురు చూడాలి, నలుగురు చూసి నలుగురు తమలను మెచ్చుకోవాలి. ఓహో శబాష్, వీళ్ళంత భక్తిపరులు లేరండి అని అనిపించుకోవాలన్నట్టుగా భక్తి చేసేవాళ్ళు, వీళ్ళు వేషధారులే. రహస్యంగా పాపాలు చేస్తూ పైకి భక్తిగా కనిపించేవారు, ఇదొక రకమైన వేషధారణ. పాపాలు చేయకపోయినా ప్రభునందు ప్రియులరా, భక్తి చేస్తూనే తమ భక్తి 10 మంది చూడాలన్నటువంటి ఆలోచనతో, 10 మంది దృష్టిలో పడాలన్నటువంటి ఆలోచనతో భక్తి చేసేవారు ఇంకో రకం ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా. గమనించాలి, రెండిట్లో ఏది ప్రమాదం అంటే 2 ప్రమాదమే. రెండిట్లో ఏది ప్రమాదం అంటే 2 ప్రమాదమే. 2 ప్రమాదమే ప్రభునందు ప్రియులరా. 2 ఉపయోగం లేనివే. 2 మనకు ఏమాత్రం కూడా ఆధ్యాత్మికమైనటువంటి మేలులను తెచ్చిపెట్టేవి కావు అన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించుకోవాలి ప్రియులరా. కాబట్టి వేషధారణలో ఉన్నటువంటి 2 విషయాలకు మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండాలన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఏ 2 విషయాలంటే, మొదటిది, మనము సంఘంలో ఉన్నప్పుడు ఎలాగైతే ఉంటున్నామో, సేవకుడు ఉన్నప్పుడు ఎలాగైతే ఉంటున్నామో, మిగిలినటువంటి సంఘ సభ్యులు ఉన్నప్పుడు ఎలాగైతే ఉంటున్నామో గమనించాలి. కుటుంబం మధ్య మనం ఎలాగైతే ఉంటున్నామో ప్రభునందు ప్రియులరా, మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. 100 మందిలో మనం ఎలాగుంటున్నామో ప్రియులరా, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనం అలాగే ఉండాలి. గమనిస్తున్నారా? ఎందుకంటే కొంతమంది ఎలా ఉంటుందంటే పరిస్థితి, మనుషుల ఎదుట భక్తిపరులుగానే కనిపిస్తారు, మనుషుల ఎదుట భక్తి చేస్తున్నట్టుగానే ఉంటారు, నిజంగా వీళ్ళు మంచి విశ్వాసులండి అనిపించుకున్నట్లుగా ఉంటుంది ప్రభునందు ప్రియులారా. కానీ లోపల మాత్రం దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలను కోకొల్లులుగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారన్నమాట. ఏమాత్రం భయం లేకుండా ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపాలను చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. పాపంలో సైజులు ఉండవు, మనందరికీ తెలుసు. చిన్నదైనా పెద్దదైనా పాపమే అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. చిన్నది పెద్దది అన్నటువంటి పాపమే ఉండదు, పాపమే. గమనించుకోవాలి. ఎవరికీ తెలియట్లేదులే నేను చేసేటువంటి పాపం అన్నట్లుగా ఒకవేళ మనం ఉంటే, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాము, సమస్తం ఎవరికి తెలుసు అంట? ఆయన తెలుసు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అందరికీ తెలిసినా ఆయనకు తెలియకుంటే బాగుండు అనుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనకు అర్థమవుతుందో లేదో. అందరికీ తెలిసినా పర్వాలేదు, ఆయనకు తెలియకుండా ఉంటే బాగుండండి అని చెప్పేసి అనుకోవాలి. మనం గమనించుకోవాలి, అందరికీ తెలియకుండా ఏమంటే ఆయనకొక్కడికి తెలిస్తే చాలు, మన జీవితం కుక్కలు చింపినటువంటి ఇస్తరవటానికి అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా.
ఎందుకంటే మనం ఆటలాడుతున్నది ఎవరో తెలుసా? దేవునితో. దేవుని దగ్గర ఎలా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుందో ప్రియులరా, దేవుని దగ్గర అలా ప్రవర్తిస్తే ఎలా, అలా బ్రతికితే ఎలా? ఒకసారి ఆలోచించండి ప్రభునందు ప్రియులరా. సంఘంలో ఉన్నప్పుడు దేవునికి స్తుతి స్తోత్రం అంటూ, దేవా నువ్వు గొప్పవాడు అని చెప్పేసి దేవుని కీర్తిస్తూ, దేవుని మహిమపరుస్తూ ప్రభునందు ప్రియులరా, సంఘం దాటిన తర్వాత, సంఘం లేనప్పుడు, సేవకుడు లేనప్పుడు, లేక విశ్వాసులు లేనప్పుడు, ఏమండి ఒంటరిగా ఉన్నప్పుడు మన విశ్వరూపం చూపించడానికి ప్రయత్నం చేసామనుకోండి, భయంకరమైనటువంటి వేషధారణ ప్రభునందు ప్రియులారా. ఇక్కడైతే బాగానే మాట్లాడుతున్నాం, ఇక్కడైతే బాగానే దేవుని స్తుతిస్తున్నాము, దేవానికి స్తోత్రములు ఆయన అని చెప్పేసి దేవుని కీర్తిస్తున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నామా? నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నామా? చాలా ప్రమాదం ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి, గుర్తుపెట్టుకోండి, దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు అన్నటువంటి భయం మనకు ఉండాలండి. ఆ భయం మనకుంటే ప్రియులరా, ఖచ్చితంగా మన నోరు అదుపులో ఉంటుంది. ఆ భయం లేనప్పుడు ఎలా ఉంటుందంటే మన పరిస్థితి, 10 మంది ఉన్నప్పుడు బాగానే ఉంటాము, కానీ ఎవ్వరు లేనప్పుడు మన విశ్వరూపాన్ని చూపిస్తుంటాం. కానీ కొంతమంది మహానుభావులు ఉన్నారు, అందరు ఉన్నా కూడా విశ్వరూపం చూపిస్తుంటారు. వాళ్ళని ఏం చేయలేము మనం, దేవుడే ఏదో ఒకటి చేయాలి. నేను క్రైస్తవుడను, నేను క్రైస్తవురాలను, నేను ప్రభు రక్తంలో కడగబడను అన్నటువంటి ఆలోచన మర్చిపోయి ఏదంటే అది మాట్లాడేస్తూ ఉంటారండి. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తుంటారు. మన పక్కన ఎవరు ఉన్నారు? పిల్లలు ఉన్నారా, పెద్దలు ఉన్నారా, సేవకులు ఉన్నారా, అన్యులు ఉన్నారా, బలహీనులు ఉన్నారా అన్నటువంటి ఆలోచన ఏముండదు ప్రభునందు ప్రియులారా. ఏదంటే అది మాట్లాడేస్తుంటాం. చాలా ప్రమాదం ఇది. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, పేతురు గారు రాసినటువంటి పత్రిక కాదు, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూడండి ఏముంటుంది అక్కడ. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుండి చూద్దామండి. దీనితో అంటే దేనితో అమ్మా? నాలుకతో, అది విషయం. దీనితో అంటే నాలుకతో, నాలుగు గురించి మాట్లాడుతున్నాడు మొదటి వచనం నుండి. అంటే నాలుకతో, దీనితో అంటే నాలుకతో ఏం చేస్తామంట? నాలుకతో తండ్రి అయిన దేవుణ్ణి, అంటే తండ్రి అయిన ప్రభును స్తుతింతుము. ఆ నాలుకతోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. చూడండి ఎలా ఉందో. దేవుని స్తుతిస్తామంట ఆ నాలుకతోనే, ఆ నోటితోనే. మళ్ళీ ఏం చేస్తామంట? మనుషుల్ని శపిస్తామంట. లేరా? శపించేవారు లేరా? ఏమండి, పిల్లల్ని ఎలా శాపనార్థాలు పెడతారండి మాట వినకపోతే? క్రైస్తవులారా మిమ్మల్ని అడుగుతున్నాను నేను, బయట వాళ్ళ గురించి కాదు. పిల్లలు మాట వినకపోతే ఎలాంటి శాపనార్థాలు పెడతారు? క్రైస్తవులు అన్నటువంటి విషయం మర్చిపోతాం. ఆ నోటితోనే దేవుని స్తుతిస్తాము, పిల్లలు మాట వినకపోలేదనుకోండి ఏం చేస్తారు చెప్పండి? నువ్వు ఎప్పుడు నాశనం అయిపోతావు అనరా? నీకు ఎప్పుడు గత్తర వచ్చిద్దో వెళ్ళేదా? ఎప్పుడు మీరు గత్తర అంటే ఏమిటి? అదొక భయంకరమైనటువంటి రోగం. అప్పుడెప్పుడో వచ్చిందంట, అది వచ్చి ఎప్పుడో పోయింది, మళ్ళీ అది రావాలని కోరుకుంటుంటారండి. ఎంత దారుణం అండి, ఎంత దారుణం. ఆ నోటితోనే దేవుని స్తుతించడం అంటే ఆ నోటితోనే శపించడం. ఇంకేమంటున్నాడు చూడండి ఒకసారి. ఒక్క నోటి నుండి ఆశీర్వచనము శాపవచనము బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు అని చెబుతూ ఏమంటున్నాడు ఆయన? నీటి బొగ్గులో ఒక్క జల నుండి తీయని నీరు చేదు నీరు ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టును ఒలివ పండ్లను, ద్రాక్ష తీగకు అంజూరు పండ్లను కాయునా? అటువలనే ఉప్పు నీటిలో నుండి తీయని నీళ్ళు ఊరునా? ఇవన్నీ జరగవు. ఉప్పులో నుండి తీయ నీళ్ళు రావు, అంజూరపు చెట్లకు ద్రాక్షకాయలు రావు. అర్థమవుతుందండి? ఇవన్నీ జరిగేవి కాదు క్రీస్తునందు ప్రియులారా. కానీ మనం చేస్తాం, మనం అసాధ్యం అన్నదాన్ని సుసాధ్యం చేసి చూపిస్తాం మనం. ఇవన్నీ జరగవు అని దేవుడు మాట్లాడుతుంటే ప్రభునందు ప్రియులారా, ఒక్క నోటి నుండే ఆశీర్వచనమును శాపము వచ్చునంటే వస్తుంది ప్రభా, నీకు తెలియదేమో, నీకు చేత కాదేమో, మేము చేసి చూపిస్తాం. చూడు, కావాలంటే నువ్వు ఆదివారం రోజు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆరాధనలో దేవుని ఎలా స్తుతిస్తాము చూడు. ఆరాధన అయిపోయిన తర్వాత ఒక్కసారి రా ప్రభా మా దగ్గరికి, మా విశ్వరూపం చూపిస్తాము. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమిటండి మన పరిస్థితి? ఏమిటి మన పరిస్థితి? ఒక నోటితో జరిగేటువంటి పాపాన్ని గురించి మాట్లాడట్లేదండి. ఏమండి, మనుషులకు కనబడకుండా ఏమండి దాక్కొని ఎన్ని పాపాలు చేస్తున్నాం దేవునికి వ్యతిరేకంగా ఆలోచించండి. ఏమండి, రహస్యంగా ఎన్ని పాపాలు చేస్తున్నాం దేవునికి వ్యతిరేకంగా ఆలోచించండి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకవేళ అనుకోవచ్చు మనం, ఏమండి ఒకవేళ నేను రహస్యంగా పాపం చేస్తే ఆ రహస్యంగా చేసేటువంటి పాపం నాకే నష్టం కలిగిస్తుంది కదా, దాని ద్వారా ఎవరు నష్టపోరు కదా, పోతే నేనే నాశనం అయిపోతాను కదా అని పెద్ద డైలాగులో మాట్లాడటానికి లేదు ఇక్కడ. ఎందుకంటే నువ్వు నీ సొత్తు కాదు,
విలువ పెట్టి కొనబడిన వారం ప్రభునందు ప్రియులారా. మన మీద మనకు అజమాయిషీ లేదు. ఏదో మనం తెచ్చుకున్నట్టుగా మన జీవితాన్ని మనం మాట్లాడుకోవడానికి వీల్లేదు ప్రియులారా. దేవుడు పెట్టినటువంటి భిక్ష ఇది. ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి రక్తం ద్వారా కడిగి ఉన్నతమైనటువంటి స్థితిని ఆ దేవుడు ఇచ్చిన తర్వాత ప్రియులారా, దాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేయాలి. శాయశక్తుల దానికోసం బ్రతకాలి. ఏమండి, పోతే నేనే పోతాను కదండి, నాశనం అయితే నేనే నాశనం అవుతాను కదండి, చెడిపోతే నేనే చెడిపోతాను కదండి, ఎవరికి తెలియట్లేదు కదండి, ఎవరికి కనపడట్లేదు కదండి అనుకుంటున్నావేమో. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథాన్ని ఆలోచిస్తున్నప్పుడు తప్పిపోయినటువంటి గొర్రెల సందర్భాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఏముంటుందంటే, ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయంట. 100 గొర్రెల్లో 99 తప్పిపోయాయి, ఒకటి మాత్రమే ఉంది. చెప్పండి, ఏదో ఒకటి తప్పిపోయిందా? ఒకటే తప్పిపోయింది. 99 ఉన్నాయి, ఒకటి తప్పిపోయింది. ఇప్పుడు ఏమనుకోవాలి? నిజంగా వాస్తవానికి కాపరి ఏం ఎదుగుతామలే, ఒకటి కదా తప్పిపోయింది అనుకోవాలా? అనుకోలేదు. అక్కడ ఆ తప్పిపోయిన ఒక్కదాన్ని కూడా వెతుక్కుంటూ వెళ్ళాడని మీరు గమనిస్తే అక్కడ ఏముంటుందో తెలుసా? అక్కడ ఏమర్థమవుతుందో తెలుసా? మనకు దేవునికి ఏం కావాలంటే 99తో పాటు ఆ ఒకటి కూడా కావాలి. ఏమండి, పోతే నేనే పోతాను కదా, నేనే నాశనం అయిపోతాను కదా, నేనే పాడైపోతాను కదా. నువ్వు కావాలి నాయనా, నువ్వు కావాలి. నీకోసం ప్రాణం పెట్టలేదా ప్రభు? నీకోసం పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించాడు కదా, పవిత్రమైనటువంటి రక్తంలో కడగబడ్డారు కదా. కడగబడిన తర్వాత కూడా మరలా నేను లోకంలో కలిసిపోతాను, నాశనం అయిపోతాను, పోతే నేనే పోతాను, ఇలాంటి డైలాగులు మాట్లాడకూడదు ప్రియులారా. ఒకవేళ జీవితంలో ఏదైనా తప్పు జరిగితే, ఏమైనా పొరపాట్లు జరిగితే దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపడండి. తెలియక జరిగిన ప్రభు, లేక తెలిసే చేశాను ఆయన, దయతో క్షమించండి, ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి నుంచి నన్ను విడిపించండి అని ప్రియులారా దేవుని పాదాల దగ్గర గోజాడాలి. కానీ చేతకాని వాడి వలె దేవుని వదిలిపెట్టి లోకంలో కలిసిపోకూడదు ప్రియులారా. అర్థమవుతుందండి? దేవుణ్ణి మనకు కాకుండా మనల్ని దెబ్బతీస్తున్నటువంటి సాతాను తలను చేత కొట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ ప్రభునందు ప్రియులారా, సాతానికి మనల్ని మనం సరెండర్ చేసుకోకూడదు. ఇంకేం చేసుకుంటావు నువ్వు చేసుకో, నేను అయిపోయింది నా పరిస్థితి అని సరెండర్ చేసుకోకూడదు. ప్రభునందు ప్రియులారా, ఎదురొడ్డి నిలబడాలి. దేవుని సహాయముతో దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొని ప్రభునందు ప్రియులారా పోరాటం జరిగించాలి. అలా జరిగించడానికి దేవుడు సహాయం చేయడా? అలా చేయటానికి దేవుడు మనకు అన్ని విషయాల్లో తోడుగా ఉండడా? ఆదరణ కలిగించడా? బలాన్ని ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు ప్రభునందు ప్రియులారా. మనం చేయమంతేనండి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ఎలాంటి రహస్య పాపాలు మన జీవితంలో జరగడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకో చిన్న విషయం కూడా చెప్తానండి. రహస్య పాపాలలో దేవునికి వ్యతిరేకమైనవి కొంతమంది క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా ఏం చేస్తుంటారు? ఆదివారం ఆరాధనలో పాల్గొంటారు, ప్రభువుల్లో పాల్గొంటారు, రహస్యంగా మద్యాన్ని సేవిస్తుంటారండి. మద్యాన్ని సేవించే వాళ్ళు ఉన్నారు, సిగరెట్లు లాగే ఉన్నారు, గుట్కాలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏది ఆరాధనలో పాల్గొంటూనే, దేవుని స్తుతిస్తూ గణపరుస్తూనే రహస్యంగా చేస్తున్నారేమో. రహస్యంగా చేస్తున్నా కూడా నీకు నాశనానికి తీసుకువెళ్తున్నాయి. నీ దేవుడు చూస్తున్నాడు అవన్నీ కూడా. వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి, కానీ వాటిలో కొనసాగడానికి ఏమాత్రం కూడా రాజీ పడబోకూడదు. క్రీస్తునందు ప్రియులారా, రాజీ పడిపోకూడదు. కొంతమంది ఇలాంటి కార్యక్రమాలు, వ్యభిచార సంబంధమైనటువంటి కార్యక్రమాలు క్రైస్తవులుగా మారిన తర్వాత, క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత కూడా ఏమండి వ్యభిచార సంబంధమైనటువంటి కార్యక్రమాలు. చక్కగా చూసుకునేటువంటి భర్త ఉంటాడు, కానీ ఏం చేస్తారు? కాదు, మాకు ఇంకోళ్ళు కావాలి. చక్కగా ఆదరించేటువంటి చూసుకునేటువంటి భార్య ఉంటుంది, కాదు, మాకు ఇంకోళ్ళు కావాలి, మా జీవితంలో మూడో వ్యక్తి కావాలన్నటువంటి ఆలోచన. దీన్ని ఏమంటారంటే ఒళ్ళు కొవ్వెక్కటం అంటారు. అర్థమవుతుందండి? చెక్కుతాడు దేవుడు, ఒకరోజు ఒలుస్తాడు తాట. కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, ఇదిగోండి ఇలాంటి పాపాలు కొన్ని మన జీవితంలో జరుగుతుంటే రహస్యంగా, మరికొన్ని ఉంటాయండి రహస్య పాపాలు. ఎలా ఉంటాయంటే, మనము ప్రభువుని నమ్ముకోక మునుపు విగ్రహారాధన కుటుంబం, లేక దేవుణ్ణి ఎరుగినటువంటి సమాజం, అలాంటి సమాజంలో ఉంటూ వచ్చిన తర్వాత కూడా మనకు అలవాట్లు తొందరగా పోవు, ఆ పాత వాసన తొందరగా పోదు. అప్పుడప్పుడు ఏమవుతుందంటే బయటకు వస్తూ ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు బయటకు వస్తుంది. ఉదాహరణకు ఒక వచనం చూపించి చెప్తాను, మీకు ఇంకా బాగా క్లారిటీగా అర్థమవుతుంది. యోబు గ్రంథము, దయచేసి అందరూ బైబిల్ చూడండి, 31వ అధ్యాయము. అంటే ఎలా ఉంటుందన్న దానికోసం ఈ నమూనా అంటే వచనం ద్వారా చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము 31వ అధ్యాయము, దయచేసి చూడండి ప్రియులరా. 26, 27, 28 3 వచనాలను చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథము నేను చదువుతుంటాను, దయచేసి చూడండి. 31వ అధ్యాయము 26, 27, 28 వచనాలు చాలా బాగుంటుంది చూడండి ఒకసారి.
ఏముంది ఇక్కడ? సూర్యుడు ప్రకాశించుచున్నప్పుడు నేను అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుకొనుచుండగా అతనినే గాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడల ఏం జరుగుతుందంట? పరమున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును, అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరమగును అంటున్నాడు. మనం గమనించాలి. పరమందున్న దేవుని దృష్టికి వేషధారిగా మారిపోతాను, న్యాయాధిపతుల చేత శిక్ష పొందుకునేటువంటి శిక్ష నాకు వస్తుంది అంటున్నాడు. ఎప్పుడు? సూర్యకాంతిని చూసి, చంద్రకాంతిని చూసి హృదయంలో రహస్యంగా ప్రేరేపింపబడి వీళ్ళ నేను వదులుకుందనుకొని అప్పుడప్పుడు ఈ మానుకోండి. అర్థమవుతుందండి? లోకం లేదు, సామెత ఉందండి, గుర్తు రావట్లేదు. దృష్టి దేవుని మీదంట, చిత్తం అంట చెప్పుల మీదంట. అంతేనా? కరెక్టేనది. దృష్టి దేవుని మీద, చిత్తమేమో చెప్పుల మీద. చేతులేమో దేవుని మొక్కుతున్నాయి, మనసంతా ఎక్కడుంది? చెప్పుల మీద ఉంది. ఇంకేంది మొక్కేది నువ్వు? జాగ్రత్తగా మనం ఆలోచిస్తే షడ్రక్, మేషకు, అబేద్నెగోలు ప్రతిమ నిలబెట్టాడు నెబుకద్నెజరు, మొక్కకు పోతే అగ్నిగుండం అన్నాడు. వీళ్ళు ఏమన్నారు? రాజా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సినటువంటి ఆలోచన మాకు లేదు. ఒకవేళ నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో వేస్తావా? వేసుకున్నా కూడా అగ్నిగుండం నుంచి రక్షించడానికి మా దేవుడు సామర్థ్యం కలిగినవాడు. ఆయన రక్షించకపోయినా పర్వాలేదు, మేమైతే మొక్కమన్నారండి. ఒకవేళ ఆ పరిస్థితుల్లో మనం ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? మన విశ్వాసం, మన భక్తి ఎలా ఉంటుంది? ఏంటి నేను అనుకుంటుంటాను, అలాంటి సందర్భాలు ఏమైనా ఎదురైతే బాగుండి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫిల్టర్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే దేవుడు ఫిల్టర్ చేస్తూనే ఉంటాడు. ఎలా ఉంటుంది? దేవునితో ఒప్పందం లోపల, ప్రభువా నేను ఏ పరిస్థితిలో ఉన్నాను నాయన, సమస్తం నీకు తెలుసు, నువ్వు హృదయ రహస్యాలు ఎరిగిన వాడు నాయన, నీకు మరుగై ఉన్నది ఏదీ లేదు నాయన, నీకు స్తోత్రాలు. అనుకోని పరిస్థితులలో విగ్రహానికి చేతులు జోడిస్తున్నాను కానీ నా హృదయం అంతా నువ్వే ఉన్నావు ప్రభువా. ఇలాంటివి ఏమో అనుకోవాలి. దీన్ని ఏమంటారు చెప్పంటారా? యాక్టింగ్, వేషధారణ. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, అదే అంటున్నాడు యోబు గ్రంథంలో. సూర్యుని చూసి, చంద్రుని చూసి ఆ కాంతికి ఏమైపోయి రహస్యంగా హృదయమందు ప్రేరేపింపబడి ఏదేదో చేయాలనుకోవద్దు. ఇక్కడ క్రీస్తు రక్తంలో కడగబడి ఇక్కడ ప్రభు బలలో చేయవేస్తాం, అన్నీ చేస్తాము. చేయాల్సిన అన్నీ కూడా బయటికి వెళ్ళిన తర్వాత చేస్తూ ఉంటాం అన్నమాట. అన్నీ చేస్తూ ఉంటామండి, తప్పు, వద్దు. మళ్ళీ నేను అన్నీ చేస్తామన్న దాన్ని విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. చెప్పంటారు ఎందుకు విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. అంతా తెలుసండి, అంతా తెలుసు. మనం ప్రభు రక్తంలో కడగబడ్డామని తెలుసు. కడగబడిన తర్వాత ఏవైతే చెయ్యకూడనివి చేస్తున్నామో అంతా తెలుసు ప్రభునందు ప్రియులారా. కానీ మనం రాజీ పడిపోయామన్నమాట. రాజీ పడిపోయి ఏం చేస్తూ ఉంటామంటే అలా బ్రతికేస్తుంటాం ప్రభునందు ప్రియులారా. వద్దు. సాధ్యమైనంత దూరం ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి వేషధారణ జీవితానికి దూరంగానే మనం బ్రతకాలి. కీర్తనల గ్రంథము దయచేసి అందరూ బైబిల్ చూడండి. కీర్తనల గ్రంథము 19వ కీర్తన. ఒకవేళ కష్టంగా ఉంటే దేవుని సహాయాన్ని కోరుకుందామండి, వేషధారులుగా మాత్రం వద్దు. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 12వ వచనం. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 12వ వచనం. తన పొరపాటులు కనుగొనవాడెవడు? అంటే తెలియక చేసినటువంటి తప్పులంట. తన పొరపాట్లను కనుగొనిన వాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. ఏమంటున్నాడండి? అయ్యా, నా జీవితంలో తెలియక జరిగినటువంటివి చాలా ఉన్నాయి నాయన, దయ చూపించి నన్ను క్షమించమని దేవుని పాదాల దగ్గర గోజాడుతున్నాడండి భక్తుడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. రహస్య పాపాలు జరుగుతున్నప్పుడు జరిగించుకుంటూనే వెళ్ళిపోవటం కాదు, వాటి నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయాలి. పోనీ రహస్య పాపాలు జరుగుతాయని భక్తుడైనటువంటి మోషే గారు అంటున్నారండి. 90వ కీర్తనల గ్రంథము 90వ కీర్తన దయచేసి ఆ మాట చూడండి. 8వ వచనం. కీర్తనల గ్రంథము 90వ కీర్తన 8వ వచనం మీరు చూడగలిగినట్లయితే, మా దోషములు నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి సమస్తము తెలుసున్నటువంటి విషయాన్ని మర్చిపోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రియులారా, మనుషులు ఎదుట, దేవుని ఎదుట ఎప్పుడు కూడా వేషధారణతో కూడుకున్నటువంటి జీవితం ప్రమాదం అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది మొదటి విషయం అయితే, ఇప్పుడు రెండో విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. 2 విషయాలని చెప్పాను కదా. ఒకటేమిటి? రహస్యంగా చేసేటువంటి పాపాలు దేవునికి వ్యతిరేకంగా.
ఇది వేషధారణ, పైకి భక్తిగా కనిపిస్తూ ఇది వేషధారణ. రెండోది ఏంటో చెప్పంటారా? భక్తిగానే ఉంటాం, కానీ మనం చేసేటువంటి భక్తి 10 మంది చూడాలి, 10 మంది మెచ్చుకోవాలి, మనుషులు గుర్తించాలి, మనుషులు మెచ్చుకోవాలని చేస్తుంటాం అనమాట. ఇది వేషధారణే. మత్తయి గారు రాసినటువంటి సువార్త చూద్దాం, చూసి ప్రార్థన చేసుకుందాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త దయచేసి అందరూ చూడండి. 6వ అధ్యాయము, మత్తయి గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. మీరు ఈ 6వ అధ్యాయాన్ని చూస్తున్నప్పుడు 3 విషయాలలో వేషధారణను ప్రభు ఖండించారండి. 3 విషయాలు. ఒకటి ధర్మము, 2 ప్రార్థన, 3 ఉపవాసము. ఈ 3 విషయాలలో వేషధారణ పనికిరాదు అన్నాడు. ఈ 3 విషయాలలో వేషధారణ పనికిరాదంటే మిగతా విషయాల్లో వేషధారణ కలిగి ఉండమని కాదు. ముఖ్యంగా అక్కడ 3 విషయాలు ప్రస్తావించాడు. ఏ విషయంలో కూడా వేషధారణ ఉండకూడదు. ఓకేనా? చూద్దాం. 6వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల అది పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. జాగ్రత్త మనం ఆలోచించగలిగితే ప్రభునందు ప్రియులరా, 6వ అధ్యాయంలో ప్రభువారు అంటున్నారు, ఇది కొండ మీద ప్రసంగం మనందరికీ తెలుసు. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములో చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందు మీ తండ్రి యొద్ద మీరు ఫలమును పొందరు అని చెబుతూ ఇప్పుడు ఏ విషయంలో ఏ నీతి కార్యాలని చెబుతున్నాడంటే, ఒకటి ధర్మము చేయనప్పుడు అంటున్నాడు. ధర్మము చేయనప్పుడు అంటే ఇతరులకు సహాయం చేయటం, ఇతరులను వారి అవసరాల్లో ఆదుకుంటాం, మనం చేయగలిగినటువంటి సహాయాన్ని ఇతరులకు చేయటం ప్రభునందు ప్రియులారా చెబుతూ, నీవు ఇతరులకు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బోర ఊదించుకొనవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. మీరు బాగా ఆలోచించండి. వేషధారణ వద్దని దేవుడు అంటున్నాడు. గమనించండి, ముగిస్తాను. వేషధారణ వద్దు, వేషధారణతో కూడుకున్న భక్తి వద్దు, మనుషులు గుర్తించాలని ధర్మం చేయొద్దు. మీరు ధర్మం చేయనప్పుడు మీ ముందు బూర ఊదించుకోవద్దు. ఒకవేళ ఊదించుకుంటే ఏం జరుగుతుంది అంటున్నాడు ఆయన. ఏమా చదవండి, ఏం జరుగుతుందంట? వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అదేమిటి? వేషధారణతో కూడుకున్న భక్తి చేసినా కూడా ఫలం ఉంటుందా? ఉంటుంది. ఇంతకీ ఏ ఫలం ఇది? వాళ్ళు ఏం ఆశించైతే అది చేస్తున్నారో అది వాళ్ళకి లభించింది అంటున్నాడు ఆయన. అది విషయం. దేవుడు ఏదో మెచ్చుకొని వాళ్ళకేదో గిఫ్ట్ ఇస్తున్నాడని కాదు. అర్థమవుతుందో లేదో మనకు. దేవుడు మెచ్చుకొని సబాష్ బాగా నటించామని చెప్పేసి గిఫ్ట్ ఇస్తాడని కాదు. అక్కడ ఏమంటున్నారంటే, దేన్ని ఆశించి వాళ్ళైతే చేస్తున్నారో, ఏది తమకు రావాలని ఆశించి వాళ్ళు చేస్తున్నారో అది వాళ్ళు పొందుకుంటారంట. ఇప్పుడు దేనికైనా సరే, ఎక్కడైనా సరే, బ్యాంకులో మనం అమౌంట్ కట్టామనుకోండి, బ్యాంకులో డబ్బులు వేసి కట్టిన తర్వాత కౌంటర్ ఫైల్ ఒకటి ఇస్తారు, రసీదు ఒకటి ఇస్తారు, తెలుసు కదా. చిన్న ముక్క మనకు చింపి మనకి ఇస్తారు, మనం డబ్బులు కట్టినట్టుగా. అంటే మనం డబ్బులు కట్టినట్టుగా మనకు రిసిప్ట్ వచ్చిందంటే మన ఫలం మనకు వచ్చినట్టుగా అలాంటి రిసిప్టే వచ్చింది అంటున్నాడు. అది విషయం అక్కడ. మీరు దేన్ని ఆశించి అయితే చేస్తున్నారో, కనబడాలని మనుషులకు, మీరు మనుషులు కనబడాలని చేస్తున్నారు కదా, మనుషులు మెచ్చుకోవాలని చేస్తున్నారు కదా, మనుషులు గుర్తించాలని చూస్తున్నారు కదా, అది మీకు లభించింది అంటున్నాడు ఆయన. కానీ తండ్రి ఇచ్చే ఫలం లభించదు. అది విషయం ప్రభునందు ప్రియులారా. తండ్రి ఇచ్చే ఫలం లభించదు. అలాగని ధర్మము చేయొద్దని కాదు దాని ఉద్దేశం. ఏమంటే ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోవద్దని కాదు, అవసరాల్లో ఉన్నవారిని ఆదుకోవద్దని కాదు, బీదలకు సహాయం చేయొద్దని కాదు, బీదలకు అన్నం పెట్టొద్దని కాదు ప్రభునందు ప్రియులారా. వారికి ఒకవేళ చేసినా కూడా ఏ ఉద్దేశంతో చేయాలి? మనం దేవుడు నన్ను గుర్తిస్తే చాలు, దేవునికి కనిపిస్తే చాలు, ఆ కనిపించని దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తే చాలు అన్నటువంటి ఆలోచన చేయాలి. కానీ ప్రియులారా, 10 మంది అబ్బా వాళ్ళు చేస్తారండి సేవ, వాళ్ళు చేస్తారండి పరిచర్య, చేస్తే వాళ్ళే చేయండి అని చెప్పేసి 10 మంది దృష్టిలో పడడానికి ప్రియులారా ఏ కార్యక్రమం కూడా చేయకూడదు. అలా చేయటం తప్పని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు ధర్మము చేయనప్పుడు నీ ఎడం చేత్తో, కుడి చేత్తో ఇచ్చేది దేనికి తెలియకూడదంట? ఎడం చేతికి తెలియకూడదంట. తెలియకుండా ఉంటుందమ్మా. 2 చేతులు మనవే కదా.
కుడి చేతి ఇచ్చేది ఎడం చేతికి తెలియకుండా ఉంటుందా? మరి ప్రభువారికి తెలియకుండా అన్న మాట అన్నారా? యేసు ప్రభువారి మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో చెప్పంటారా? అంత రహస్యంగా ఉండాలండి, అంత రహస్యంగా ఉండాలి. యూదులంట కానుకలు పెట్టి దగ్గరికి వెళ్ళినప్పుడు తమ కానుకలు వేసేటప్పుడు అంటండి, కాయిన్స్ ఉంటే చూసారా, ఎక్కువగా వాటిని వాడేవాళ్ళంట. వేయటం కూడా ఎలాగూ శబ్దం వచ్చేలా అంటే ఆ శబ్దాన్ని బట్టి ఏమనుకోవాలి, అబ్బా ఎంత వేస్తున్నాడో ఆయన అనుకోవాలి, ఎంత ఇస్తున్నాడో దేవునికి అన్నటువంటి ఆలోచన. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన నీతి కార్యాలు ఎలా ఉండాలో తెలుసా? మన నీతి కార్యాలు హృదయపూర్వకముగా మనం దేవుణ్ణి అలాగే మనుషులను ప్రేమిస్తూ చేసేవిగా ఉండాలి, కానీ మన ఘనత కొరకు మన గుర్తింపు కొరకు ఏది కూడా చేయకూడదు. అలా కాకుండా మనం చేస్తే అది ప్రయోజనం లేని ప్రేమ అండి. మత్తయి గారు రాసినటువంటి సువార్త ముయ్యకుండా ఒక్కసారి మీరు కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 1-3 వచనాలు చూడండి. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము 1-3 వచనాలు చూడండి. మనుషుల భాషతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినను, అది విషయం, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనములాడు తాళమునై ఉందును. ప్రేమ లేకపోతే నేనేదో డాబు చెప్పుకునేవాడినే కానీ, నా గురించి నేను డబ్బా కొట్టుకునేవాడిగా ఉంటాను కానీ నాకైతే ప్రేమ లేదు. తర్వాత ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా కూడా తెలిసి ఉన్నా కూడా, కొండలను పెకిలింపగలిగినటువంటి విశ్వాసం అనేది ఉన్నా కూడా అది విషయం, ప్రేమ లేకపోతే జీరో అంటున్నాడు ఆయన. అర్థమవుతుందండి? చదివేసాము 3 వచనాలు. బీదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చి కాచబడుటకు, అంటే నా దేహాన్ని కాల్చబడటానికి ఇచ్చిన ప్రేమ లేకపోతే నేను వ్యర్థుని అంటున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, మనం ఆలోచించగలిగితే మనం చేసేది ప్రేమతో చేయాలి. ఎవరి మీద ప్రేమ? దేవుని మీద ప్రేమ, మనుషుల మీద ప్రేమతో చేయాలి. మన మీద మనకు ప్రేమ కాదు, మనల్ని నలుగురు గుర్తించాలని కాదు. ఏమన్నాడు? ఎదుట బోర అదేది ఊహించుకోకూడదంట. బోర ఊహించుకోవటం అంటే, ఓహో పలానా వాళ్ళు చేశారు చూడండి, పలానా ఆమె, పలానా ఆయన, పలానా రోజు, పలానా డేటు, పలానా సమయము అసలు ఎలా జరిగిందంటే చూడండి, ఇది వద్దు మనకు అంటున్నాను. చేయండి, ఎంత చేస్తారో చేయండి, మనుషులు గుర్తించాలని మాత్రం దయచేసి చేయొద్దు ప్రభునందు ప్రియులారా. ధర్మము గురించి ఇది అన్నాడు. 5వ వచనం చూస్తే ప్రార్థన గురించి అదే మాట్లాడుతుంటాడు చూడండి. మరియు మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. వేషధారులు ఎలా ఉంటారంటే, వాళ్ళు మనుషులకు కనబడాలనని సమాజ మందిరములోని వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. మనుషులు కనబడాలని ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత లేదు ప్రభునందు ప్రియులారా. కొంతమంది ఎలా ఉంటుందంటే వాళ్ళ ప్రార్థన గుర్తించాలని చేస్తుంటారు. వద్దు, మనకు గుర్తించాలి. కొంతమంది అంటే కొన్ని వ్యాఖ్యానాల ప్రకారము యూదులంట దినానికి 3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళండి ఖచ్చితంగా. ప్రభుచిత్వం అయితే ఇప్పుడు దాని గురించి మాట్లాడుకున్నాం. దినానికి 3 సార్లు బైబిల్లో ఉంది, 3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు ఖచ్చితంగా క్రమంగా. అయితే వాళ్ళు ఆ ప్రార్థనా సమయం వచ్చినప్పుడు వాళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, అక్కడ ఆగిపోయి ఇంకా ప్రార్థన చేయడం అంతేక. ఇప్పుడు ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు ఈయన ఎంత ప్రార్థనా పరుడు, ఆ టైం అయ్యేసరికి అక్కడ చేస్తున్నాడు అన్నట్టుగా ప్రభునందు ప్రియులారా బిల్డప్ వద్దు, అలాంటివి వద్దు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రార్థనలు చేసుకోవద్దు అనట్లేదు ఆయన, మనుషులకు కనబడాలని చేయొద్దు అంటున్నాడు ఆయన. మనుషులు కనబడాలని చేయొద్దు. మీరు కిందకు వచ్చేసరికి ఇంకా 17 వచనంలో ఏముంటుందంటే, ఉపవాసం 16 వచనం, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారులలో దుఃఖముఖులై ఉండకండి, తాము ఉపవాసం చేయుచున్నట్టుగా మనుషులు కనబడాలని వారు తమ ముఖమును వికారంగా చేసుకుందరు, వారు తమ ఫలమును పొంది ఉన్నారు. ఏమిటి ఆ ఫలం పొంది ఉన్నటువంటి చెప్పాను కదా, దేన్ని ఆశించి అయితే వాళ్ళు చేస్తున్నారో వచ్చేసింది అది వాళ్ళకు, కానీ దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం అయితే రాదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా వినండి, ముగింపు మాటలు దయచేసి వినండి. మనం చేసేటువంటి ధర్మము, మనం చేసేటువంటి ప్రార్థన, మన ఉపవాసం ఏదైనా సరే గుర్తుపెట్టుకొని మనం చేసేది ఏదైనా సరే దేవునికి సంబంధించి, భక్తికి సంబంధించింది. 10 మంది మెచ్చుకోవాలన్నటువంటి ఆలోచన దయచేసి మానుకోండి. మనుషుల మెప్పు అస్సలొద్దు చెప్తున్నాను. ఏ మనుషుల మెప్పునైతే మనం కోరుకుంటామో అది ముప్పు మనకు. ఎందుకు చెప్పంటారా? ఈరోజు మనల్ని పొగుడుతారు, రేపు ఏం చేస్తారు? మన వెనకే బ్యాండ్ పెడతారనమాట. మన వెనకే బ్యాండ్ పెట్టి వాయిస్తూ చెప్తారు, మామూలుగా చెప్పరన్నమాట.
ఫలానా రోజు ఏం జరిగిందంటే అన్న ఏం చేసి దగ్గరకు ఉన్నప్పుడు ఏం గుర్తుకురావు మళ్ళీ. అర్థమవుతుందండి? దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అన్నయ్య, అక్కయ్య, తమ్ముడు, చెల్లి బాగానే ఉంటారు, అంత బాగా. కొంచెం తేడా జరిగిందనుకోండి, అంతే, అవుట్ అయిపోయింది మటాష్. ఏమని మాట్లాడుకొని సమాధాన పడేటువంటి పరిస్థితి కూడా ఉండదన్నమాట. పక్కకి వెళ్ళిపోయి ఏంటి ప్రచారం మొదలు పెడతారు ప్రభునందు ప్రియులారా. చాలా దారుణం అండి. కాబట్టి మనుషులు గుర్తించాలని, మనుషులు మెచ్చుకోవాలని, మనుషులు ఏదో మనకు మార్కులు వేయాలని వద్దండి. పరమందు చూచుచున్న దేవుడు, రహస్యమందున్నటువంటి దేవుడు ఏమి ఇవ్వాలంటే మనకు ప్రతిఫలాన్ని ఇవ్వాలి. ఆ ప్రతిఫలం కోసం ప్రభునందు ప్రియులారా మనం భక్తిని చేయాలి. ముగించే ముందు ఒక మాట, దేవుడు మన హృదయముల కంటే అధికుడని మనం మాట్లాడుకున్నాం. ఆయనకు సమస్తం తెలుసని మనం మాట్లాడుకున్నాం ప్రభునందు ప్రియులరా. కాబట్టి మనం కలిగి ఉండవలసినటువంటి జాగ్రత్త ఏంటో తెలుసా? దేవునికి సమస్తం తెలుసు కాబట్టి రహస్య పాపాలు, హృదయమందు కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపాలకు చోటు లేకుండా ఆయన చూస్తున్నాడన్నటువంటి భయంతో వాటిని మానుకోవాలి. రెండవది, ఆయన చూస్తే చాలన్నటువంటి ఆలోచనతో భక్తి చేయాలి. భక్తిహీనత అయితే ఆయన చూస్తున్నాడన్నటువంటి భయంతో మానుకోవాలి. ప్రభునందు ప్రియులారా, మనం చేసే భక్తి అయితే ఆయన చూస్తే చాలు, ఆయన చూస్తే చాలు, ఆయన ప్రతిఫలం ఇస్తే చాలు అన్నటువంటి ఆలోచనతో ప్రియులారా మనం భక్తిని చేయాలి. కాబట్టి వేషధారుల జీవితంలో ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా ఈ రెండు కూడా కామన్గా కనిపిస్తుంటాయి. కాబట్టి దేవుని వాక్యము ద్వారా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకున్నాము. ప్రభు రక్తంలో కడగబడ్డాం కదా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తం ద్వారా కడగబడ్డాం కదా. ఎలా ఉన్నాను నేను, ఏమిటి నా పరిస్థితి అని సూటిగా మనల్ని మనం ప్రశ్నించుకొని ప్రభు రక్తంలో కడగబడిన వారముగా మనల్ని మనం సరిచేసుకోవడానికి క్రీస్తునందు ప్రియులారా ప్రయత్నం చేస్తే గుర్తుపెట్టుకోండి, మన జీవితాలు బాగుంటాయి. వేషధారణకు చోటు ఇవ్వకుండా, మొదటి భాగంలో చెప్పాను, వేషధారణ పోవటం ఎలాగంటే ప్రియులారా దానికి ఏకైక మార్గం దేవుని వాక్యం అని మనం మాట్లాడుకున్నాం. ప్రియులారా, వాక్యాన్ని ఆశ్రయిద్దాం, వాక్యములో ఉందాం, వాక్యాన్ని పాటిద్దాం, వాక్యం చెప్పినటువంటి పనులను చేసుకుంటూ వెళ్ళిపోదాం. మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి వేషధారణ దూరం అయిపోతుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తూ ప్రతి ఒక్కరూ కూడా విన్న వాక్యానికి లోబడేటువంటి స్థితి దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థనలు ఏకీవించండి ప్రియులారా. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. తండ్రి, మమ్మలను ప్రేమించి నాయన మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి నాయన, విత్తబడిన వాక్యము మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింపునివ్వటానికి సహాయమును దయచేయండి తండ్రి. అవును నాయన, వేషధారణ అనేది నోరు తెరవకుండానే చెప్పే అబద్ధము తండ్రి. అలాంటి ఆ భయంకరమైనటువంటి అబద్ధానికి దూరంగా ఉండేటువంటి జీవితాలను మాకు దయచేయమని ప్రాధేయపడుచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్య ప్రకారం మేమందరం కూడా నా తండ్రి మా జీవితాలను కట్టుకోవటానికి మీ సహాయమును దయచేయమని ప్రాధేయపడుచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. మంచి నేలను పడిన విత్తనాల వలె అయా మీ బిడ్డల జీవితాల్లో ఫలింపునివ్వటానికి సహాయమును దయచేయమని ప్రాధేయపడుచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. వాక్యానుసారమైన జీవితాలతో తండ్రి దినదినము నాయన మీలో వర్ధిల్లేటువంటి స్థితిని మాకు దయచేయమని నా తండ్రి వేడుకుంటూ, ఇంత చక్కటి అవకాశాన్ని మాకు అనుగ్రహించి నాయన వాక్యం ద్వారా మమ్మలను హెచ్చరించి బలపరిచి నా తండ్రి ఇప్పటి వరకు నడిపించిన విధానాన్ని బట్టి నాయన మీకే సమస్త మహిమాఘనత ప్రభావములను ఆరోపిస్తూ జరగబోతున్న కార్యక్రమం అంతట్లో మీ సన్నిధిని తోడుంచి నడిపించమని అర్థిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ప్రార్థనా కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయంతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మరి